హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ వీడియోలో మా పాపకైతే అక్షరాభ్యాసం చేయించడానికైతే బాసరకి వెళ్తున్నాము. సో ఆ జర్నీ, మా పాప చేసిన అల్లరి, మా బాబు, మా పాప, ఇంకా మా హడావిడి ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసి అందరం రెడీ అయ్యి పాపకైతే కొత్త బట్టలు వేసి బాసరకైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుండి అంటే జగిత్యాల నుండి బాసరకి 3.5 అవర్స్ పడుతుందండి. సో ఈ జర్నీ అయితే పిల్లల్ని అయితే ఎర్లీ మార్నింగ్ లేపాను కదండి. సో వాళ్ళకైతే ఫుల్ నిద్ర వస్తుంది, మా బాబుకి అయితే బోరింగ్ వస్తుంది. 3 అవర్స్ జర్నీ కదండి, ఎవరికైనా కూడా ఎట్లుంటుంది, మనకే ఒక్కొక్కసారి ఇది ఉంటుంది. మా బాబుకి అయితే ఫుల్ వస్తుంది, మా పాప అయితే ఆల్రెడీ నిద్రపోతుంది. బాసరా ఏం చేస్తున్నావు? ఎందుకు వెళ్తున్నాం? ఇవాళ చిక్కమ్మకి అక్షరాభ్యాసం. రేపటి నుండి స్కూల్కి పోతుంది చిక్కమ్మ కదా. స్కూల్లో ఏమవుతుంది? ఏబిల్ రాస్తావా? ఎవరితో? అన్నయ్యతో పోతావు స్కూల్కి. బాయ్ చెప్పు ఫ్రెండ్స్ కి. బాయ్ ఫ్రెండ్స్. మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేసామో అప్డేట్ చేస్తాము. థ్యాంక్ యూ. బాయ్. కొట్టద్దు. ఎటు వెళ్తున్నాం ఇవాళ? ఎందుకోసం? అన్నయ్య పప్పిపో, అన్నయ్య పప్పిపో. అన్నయ్యని కొట్టద్దంటే పొద్దున, ఇప్పుడు కొట్టన్నా? కొట్టమన్నావు కదా నువ్వే, ఎందుకు కొట్టద్దు? అందుకే కొట్టద్దా? నిన్ను కొట్టన్నా? ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి. నువ్వు పెద్ద వరకు ఏమవుతావు? కలెక్టర్ అవుతావా? ఏమవుతావు? ఇంకా మధ్యలో పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే మధ్యలో ఒక దగ్గర అయితే ఆగాము. సో అక్కడైతే కామ్గా కాసేపు ఉన్నారు, కొట్లాడుకోకుండా. పెట్రోల్ అయితే ఏ విధంగా కొడుతున్నారు, మా పప్పు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు. సో ఇంకా పెట్రోల్ కొట్టేయడం అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బాసరా. చేసిన దానికి చిల్లంగా పాప మన ఇద్దరం ఆడదామా? ఇంకా ఇద్దరు ఆడుతూ సంథింగ్ ఏవో గేమ్స్ ఆడుతూ, మా అమ్మ ఫోన్లో ఫొటోస్ దిగుతూ వీడియో తీస్తూ అయితే మేమైతే మళ్ళీ వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే రైల్వే ట్రాక్ వచ్చింది, అక్కడ ట్రైన్ వెళ్తుందని చెప్పేసి ఆపేశారు. సో ఇక్కడ మధ్య మధ్యలో వ్యూ పాయింట్స్ తీసుకుంటూ వెళ్తున్నాను. నాకు మంచిగా అనిపించిన దగ్గర అయితే వీడియో తీస్తున్నా. చూడండి, ఇక్కడ ఏదో చెరువు ఉంది, కనిపించట్లేదు, బట్ స్టిల్ తీయడానికి ట్రై చేసిన, కనిపించలేదు. సో ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక మధ్యలో మా కోతులు అయితే ఇంకా కంటిన్యూగా గొడవ చేస్తూనే ఉన్నారు. మా బాబేమో మా పాపని బయటికి చూడనివ్వదు, మా పాపనేమో నన్నే సైడ్ కార్నర్ కూర్చోబెట్టు అని చెప్పి ఆమె గొడవ. నేను సైడ్ కూర్చుంటా అంటే నేను సైడ్ కూర్చుంటా అని ఇద్దరిది గొడవ. సో ఇంకా ఇద్దరు వీళ్ళ గొడవ అయితే ఇంకా 3 అవర్స్ భరించాలి మేము జర్నీలో. సో
సో ఇంకా చూడండి కొట్లాడుతున్నారు, కొడుకుతున్నారు, బయటికి చూస్తున్నారు. మా పాప ఏమో చూపిస్తుంది, మా బాబు అది చూడొద్దు అంటున్నాడు, మా బాబు ఏమో సైడ్కి ఓనిస్తలేడు. ఎందుకంటే కార్ కదండి, సడన్గా కార్ ఓపెన్ చేస్తే ఎట్లా అని చెప్పి మేము ముందే మా బాబుకి చెప్పాము. సో అందుకోసం అని చెప్పి ఆమెను విండో దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. చూడండి వీళ్ళ అల్లరి. మా పాప రాక్షసి అండి, మా బాబుని అసలు ఏది ఆడనివ్వదు. అది లైట్ ఆఫ్ చేస్తుందట, అది వేయొద్దు అని చెప్పి మేము కోప్పడితే అదే ఆఫ్ చేస్తుందంట. అమ్మా ఇంకెంతసేపు వెళ్తూ. సో ఇంకా మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేసేస్తున్నాము. హాఫ్ ఆఫ్ ద జర్నీ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఇంకా ఒక 1.5 అవర్లో రీచ్ అవుతాము. సో ఇంక వీళ్ళతో అవ్వట్లేదని చెప్పి ఇద్దరికి చెరొక్క ఫోన్ అయితే ఇచ్చేసి గమ్మునైతే కార్లో కూర్చోబెట్టేసాము. చూడండి ఎంత సిన్సియర్గా ఫోన్ చూస్తున్నారు. మధ్యలో అయితే ట్రై చేస్తున్నానండి, ఎక్కడైనా ఏదైనా కనిపిస్తుందేమో మీకైతే ఏదైనా చూపిద్దామని చెప్పేసి చూస్తున్నాను. సో ఫైనల్లీ బాసర్ అయితే రీచ్ అయ్యామండి. ఇంకొక 2-3 మినిట్స్లో రీచ్ అవుతాము. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే బాసర. మనం ఇక్కడ నుండి రౌండ్ అట్లా తిరుగుతూ ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్ళాలి. సో ఫైనల్గా బాసర అయితే చేరుకుంటున్నాము. ఇదైతే గోదావరి, టెంపుల్కి వెళ్ళే ముందు ఉంటుంది. ఇక్కడైతే స్నానాలు అంటే కొందరు చాలా దూరం, అంటే మనం కూడా దూరం నుండి వచ్చాము, మనకంటే లాంగ్ నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడైతే ఆగి స్నానం చేసి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. చూడండి మీకైతే అక్కడ వ్యూ పాయింట్ చూపిస్తున్నాను. ఇదే అండి గోదావరి, చెప్పాను కదా. మేమైతే ఇక్కడ ఆగేసి నీళ్ళైతే నెత్తి మీద జల్లుకొని గుడికైతే మళ్ళీ రిటర్న్ అయిపోయాము. సో గుళ్ళో లోపలికి వెళ్ళాము, టికెట్ తీసుకున్నాము. ఇక్కడ లోపల చూడండి ఆల్రెడీ అక్షరాభ్యాసం కోసం అన్ని వస్తువులు తీసుకొని రెడీగా పెట్టేశాము. ఇదే అండి బాసర టెంపుల్లో లోపల అమ్మవారిని దర్శించుకునే టెంపుల్ అదే. ఇక లోపలికి వెళ్తే అమ్మవారు కనిపిస్తుంది. ట్రై చేశాను, నాకు తీయడానికి కుదరలేదు. సో బయట అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 2 రకాల టికెట్స్ ఉంటాయి. 1000 రూపాయల టికెట్ అయితే ఇక్కడ గర్భగుడి ముందు చేపిస్తారు. ఇంకా 150 రూపీస్ టికెట్ అంటే అది ఎక్కడ చేపిస్తారో తెలీదు. మా బాబు అప్పుడు కూడా నేను 1000 రూపీస్ టికెట్ తీసుకున్నాను. సో ఇక్కడ ఇలా అయితే లోపలికి వెళ్ళి పూజ అయితే చేయించుకోవడానికి అన్నీ అక్కడ దగ్గర అయితే పెట్టేసుకున్నాము. సో అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బయటికి అయితే వచ్చేసి ఫొటోస్ అయితే తీసుకోవడానికి గుడి పక్కనే ఇక్కడ ఆగాము. మా పాప చూడండి ఎంత క్యూట్గా అనిపిస్తుందో. అక్కడి నుండి తీర్థం తీసుకొని ఇంకా బయటికి అయితే వెళ్ళడానికైతే వచ్చేస్తున్నాము. ఇది గుడి పక్కనే ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్. ఇక్కడైతే తీర్థం ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి అయితే తీర్థం తీసుకున్నాము. చిన్ను 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 ఏం చేస్తున్నావు? పారేస్తున్నావా? అక్షరాభ్యాసం అయిపోయిందా నీది? రేపటి నుండి స్కూల్ పోతావా? ఏం చేస్తావు స్కూల్లో? ఏబీ రాస్తావా? నిహా చెల్లెని తీసుకోవద్దు రేపటి నుండి స్కూల్కి? ఇంట్లో కొట్లాడినట్టే కొట్లాడతావా స్కూల్లో కూడా? చూడండి పూజ అయిపోయి మళ్ళీ గుడి నుండి బయటికి అయితే వచ్చేసాము. మళ్ళీ వీళ్ళల్లరి గుళ్ళో కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా బయట ఏమేమో పడేస్తూ ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా పాప అయితే అస్సలు మా బాబు మాట వినట్లేదు. చూడండి సుండి అటు ఇటు వెళ్తుంది. ఇంకా అక్కడ అక్షరాభ్యాసం పెట్టేయంగా ఫొటోస్ అయితే తీస్తారు. అవైతే తీసుకోవడానికి అక్కడ ఆగాము. ఆగి తీసుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి మళ్ళీ వీళ్ళిద్దరు గొడవ స్టార్ట్ చేశారు. మా పాప ఇంకా ఆవుకైతే బనానా తినిపిస్తా అని చెప్పేసి అయితే వెళ్ళింది. బనానా అయితే ఇష్టంగా తినిపిస్తుంది. ఇంకా తినిపిస్తా అని చెప్తూ ఉంటే మా హస్బెండ్ అయితే మళ్ళీ ఇస్తున్నాడు. సో ఫైనల్గా అన్నైతే ఆవుకు అయితే పెట్టేశాము.
సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. చాలా సంవత్సరాల తర్వాత బాసర వెళ్ళాను. మా బాబుకి అక్షరాభ్యాసం చేయించడానికి వెళ్తే మళ్ళీ ఇప్పుడే వెళ్ళానండి. సో మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం మేము. చూడండి వచ్చేటప్పుడు ఈ గోదావరి మీకు చూపిద్దామని ట్రై చేస్తే క్లారిటీగా కనిపించలేదు. సో ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ టెంపుల్ పక్కనే గోదావరి, ఇది బాసరది, చాలా అందంగా కనిపిస్తుంది కదా. సో అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మళ్ళీ రిటర్న్ అయితే అయ్యాము. మా పాప అయితే వెళ్ళేటప్పుడు సాంగ్స్ పెట్టాము, డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ మధ్యలో ఏదైతే టెంపుల్ కనిపించింది చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తుంటే మా హస్బెండ్ వచ్చేసి దీని పేరు సిద్ధుల గుట్ట అని అయితే చెప్పాడు. ఇది నియర్ ఆర్మూర్ దగ్గర ఉంటుంది. సో చూపించడానికి ట్రై చేశాను. స్పీడ్గా వెళ్తున్నాం కదా, అది క్లారిటీగా కనిపించలేదు, కానీ వెళ్ళే వే అయితే బాగుంది. మా బాబు ఇంకా డల్ అయిపోయాడు. మా పాప అయితే ఇంకా నిద్రపోతుంది. లేచింది మళ్ళీ త్వరగానే, లేచిన దగ్గరికి అయితే వచ్చి కూర్చుంది. జగిత్యాల అయితే వచ్చేసామని చెప్పాను, చూస్తుంది ఇంటికి ఎంత దూరంలో అయితే వెళ్తామని చెప్పేసి. సో చాలా టైర్డ్ అయిపోయిందండి పాప, ఎందుకంటే మార్నింగ్ నుండి ఏం తినలేదు, అక్కడ కూడా ఏం తినిపించినా కూడా తినలేదు. సక్సెస్ఫుల్గా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే రీచ్ అయ్యామండి. ప్లీజ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్. ఇదండి మేము బాసరకి వెళ్ళి అక్షరాభ్యాసం పెట్టిన వీడియో. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.